అందరికీ జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు అనంతపురం పట్టణంలో ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన, మైనార్టీలపైన అగత్యాలు, అత్యాచారాలు, తర్వాత దాడులు, భౌతికమైన దాడుల మీద ఒక నిరసన కార్యక్రమం అనంతపురం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కమిటీ తరపున, అదేవిధంగా ఇతర దళిత ప్రజా సంఘాల తరపున ఆర్ఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా నిన్న జరిగినటువంటి సోషల్ మీడియాలో అల్చల్ అవుతున్నటువంటి అంశం తెనాలిలో ఇద్దరు ఎస్సీ యువకులపైన, అదేవిధంగా మైనార్టీ యువకులపైన భారీగా బహిరంగంగా శిక్షలు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది క్షమించరాని నేరము. ఒకవేళ ఆ యువకులు తప్పు చేసి ఉంటే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి, రిమాండ్ పంపాలి, జైలు పంపాలి, అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ను ఒక దళిత యువకులు కొట్టే స్థితిలో ఈ రోజుల్లో లేరనేది ఈ సందర్భంగా సమాజం గుర్తుంచుకోవాలి. పోలీసులు కావాలని వాళ్ళ మీద కేసు బనాయించి మత్తులో ఉన్నారని చెప్పేసి ఒక ముద్ర వేసి వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డులో బహిరంగంగా అందరూ చూస్తుండగా శిక్షలు వేయడము ఇది ఎంత క్షమించరాని నేరము. వాళ్ళు ఎవరైతే ఆ తెనాలి సర్కిల్ ఇన్స్పెక్టర్ల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడి 10 నెలలు అవుతున్నా ఈ రోజుకి పోలీసులు యథాస్వేచ్ఛగా దళితుల పట్ల, మైనార్టీల పట్ల నిరుంకుశంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళితులని ఎక్కడ పడితే అక్కడ చిన్న తప్పు లేకున్నా కూడా బహిరంగంగా కొట్టడం అనేది అత్యంత క్షమించరాని నేరం. ఈ నేరానికి సంబంధించి పోలీసులు గతంలో కూడా పోలీసులను ఎవరైనా ఏమైనా పౌరులు అంటే వాళ్ళని ఇమ్మీడియట్లీ అక్కడికక్కడే వాళ్ళు శిక్షలను అమలు చేస్తున్నారు. మనం పాకిస్తాను, కాశ్మీర్లో లేదా మన యుగండాలో ఉన్నట్లు శిక్షలు ఇక్కడ అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మనం పరిపాలన అందించాల్సిన ప్రభుత్వం వెంటనే వాళ్ళ పోలీసుల మీద ఎవరైతే తెనాలిలో దళిత యువకుల్ని నడి రోడ్డు పైన కాళ్ళ మీద పెట్టి మళ్ళీ కాళ్ళు తొక్కి ఆ యువకుల్ని అరికాళ్ళకి కొట్టడం అనేది సభ్య సమాజం సిగ్గుసేటుగా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని మేము అనంతపురం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. అందుకే ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఇదే విధంలో మళ్ళీ భవిష్యత్తులో కూడా తెనాలికి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెనాలికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ జరిగిన విషయాలని క్షుణ్ణంగా జిల్లా ఎస్పీ గారికి విన్నవించి ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపకరించమని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉద్యోగం నుంచి వాళ్ళని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగినాయంటే కేవలము ఎస్సీ ఎస్టీల మీదనే దాడులు జరుగుతున్నాయి. అదంతా మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా మా మీద దాడులు చేయడము, మమ్మల్ని అకారణంగా కొట్టడము, మరి దాడులు చేసిన వాళ్ళ మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది మరి ఇది చాలా దీని ముక్తఖండంతో అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు ముక్తఖండం ఖండిస్తున్నాం. మరి నిన్నటి రోజు పోలీసులు ఒక 2 ఎస్సీల మీద, ఒక మైనార్టీ మీద, యువకుల మీద నడి బజారులో దాడి చేసి కొడుతుంటే పోలీసులు నడి బజారులో బహిరంగంగా మరి 3rd డిగ్రీ బజార్లో ఉపయోగించడం అనేటువంటిది పోలీసులకు అది ఏమన్నా వాళ్ళకు ఉన్నటువంటి అధికారం. అది వాళ్ళు ఏమి తప్పు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బజార్లో మానవత్వం లేకోకుండా బజార్లో కూర్చోబెట్టి చట్టాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు, సమాజాన్ని రక్షించేటువంటి వాళ్ళు, సమాజంలో లా అండ్ ఆర్డర్ను రక్షించాల్సినటువంటి పోలీసులే
మళ్ళీ బజార్లో వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తూ ఎస్సీ ఎస్టీ యువకులను దారుణంగా కొట్టడం అనేటువంటిది మళ్ళీ ప్రభుత్వము ఈ విషయం మీద మీరు ఆలోచించాలి. ఆ పోలీస్ అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మరి హత్య చేసిన వాళ్ళను, ప్రభుత్వ హత్య చేసిన వాళ్ళను, అంతకులను, రౌడీలను, అదేవిధంగా ప్రజాసొమ్మును దోసుకుంటున్నటువంటి నాయకులను, మరి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను అడ్డంగా అక్రమంగా భూములను దోసుకుంటున్నటువంటి నాయకులను మరి వాళ్ళను వదిలిపెట్టి వాళ్లకు రాజమర్యాదలు ఇస్తూ మరి ఎస్సీ ఎస్టీల మీద కొట్టడం ఏంది? నిజంగా కొట్టాలనుకుంటే వాళ్ళను కొట్టండి, హంతకులను కొట్టండి, లేదా భూ కబ్జాదారులను కొట్టండి. ఎస్సీ ఎస్టీల పట్ల మరి దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళను అన్కండిషనల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిధిలోని మేము సపరేట్గా వాళ్ళను శిక్షించాలని చెప్పలేదు. చట్ట పరిధిలో శిక్షించకుండా కేవలము మరి వీళ్ళకు ఎవరు లేరు, అండదండలు లేరు, వీళ్ళను ఏమి చేసినా ఏమి కాదనేటువంటి మరి ఇదితో మా యొక్క యువకులను కొట్టడం అనేటువంటిది ఇది చాలా తప్పు. ప్రభుత్వాలు ఈ రోజుకే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పేపర్లలో వచ్చినాయి, ప్రభుత్వాలు స్పందించాలి. మళ్ళీ చూసింటారు, ముఖ్యమంత్రి చూసింటాడు, మంత్రులు చూసింటారు, హోమ్ మినిస్టర్ చూసింటారు ఈ న్యూస్ను. ఇంతవరకు వాళ్ళు స్పందించకపోవడం అనేటువంటిది మేము ఈ సమాజంలో భాగం కాదా? ఈ సమాజంలో మేము మనుషులం కాదా? ఈ సమాజంలో మేము బతకూడదా? ఈ సమాజంలో మాకు హక్కులు లేవా? మేము ఓట్లు వేయలేదా? మేము ఓట్లు వేసింటే వచ్చినటువంటి ప్రభుత్వాలు మళ్ళీ చంపుతుంటే, మమ్మల్ని హింసిస్తుంటే స్పందించకపోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వాలకు సిగ్గుచేటు. దయచేసి ఇప్పుడైనా స్పందించండి ఈ ప్రభుత్వాలకు. మేము ఒకటే చెప్తున్నాము, ఓట్లు కావాలంటే మేము కావాలా? మా ద్వారా మీరు అధికారంలోకి వచ్చి మా యువకులను నడి బజార్లో చంపుతుంటే, నడి బజార్లో హింసిస్తుంటే, నడి బజార్లో చట్టపరిధిలో కాకుండా వాళ్ళు రౌడీజము పోలీసు వాళ్ళు చేస్తుంటే మీరు నిమ్మకు నీరు తగ్గకుండా ఉండడం అనేటువంటిది ప్రభుత్వానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు స్పందించండి. స్పందించకపోతే మీరు దళితుల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల మీరు వ్యతిరేకంగా ఉండాలనేటువంటి భావన మాకు కలగాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు నిన్న జరిగినటువంటి ఈ ఘోరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సంబంధిత పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసు బనాయించాల్సిందే, చట్ట పరిధిలో వాళ్ళు శిక్షించాల్సిందే. వాళ్ళ పరిధిలో వాళ్ళ ఏదైనా చట్ట పరిధిలో ఏంటంటే కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ రాయండి, జైలుకి పంపించండి, అరెస్ట్ చేయండి. కానీ నడి బజార్లో కొట్టడం అనేటువంటిది నీ హక్కు కాదు. పోలీసు వాళ్ళు నడి బజార్లో కొట్టాలని ఏ చట్టం ఉంది? ఏమన్నా మీ బైలాస్లో మీ యొక్క జాబ్ షాట్లో ఉంది నడి బజార్లో పోలీసు వాళ్ళు దళితులు కొట్టాలని? కేవలం దళితులకు ఎవరు లేరు, అండదండలు లేరు, సాగుకొడదామని సాగుకొట్టారు. ఇది చట్ట పరిధిలో లేదు. చట్ట పరిధిలో మీరు ద్రౌడీలుగా ప్రవర్తిస్తే బజారులో ఖబర్దారు. పోలీసులు మాకు చట్టాలు ఉన్నాయి, మీకు హక్కులు ఉన్నాయి, మీ పరిధిలో మీరు ఉద్యోగాలు చేయండి. రౌడీలను కొట్టండి లేదా కంతకులను కొట్టండి, కానీ అమాయకులు అన్నటువంటి ప్రజలను కొట్టడం దారుణము. వాళ్ళని శిక్షించాలని సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. మరి తెనాలిలో దళిత మైనారిటీ యువకులపైన జరిగినటువంటి దాడిని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామా లేదా అనేటువంటి అనుమానాలకు తావిస్తుంది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం దళితులపైన చేసినటువంటి దాడులను చూపించి ఈరోజు దళితులపై ప్రేమ చూపించి ఈరోజు గద్దెనెక్కి అదే దళిత యువకులపైన పోలీసులు దౌర్జన్యంగా ఎటువంటి కారణాలు చూపకుండా కేవలం నేరారోపణతో ఏదో గంజాయి మత్తులో కానిస్టేబుల్పై దాడి చేశారని ఆరోపణ చేస్తూ నడి రోడ్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుండగా ఆ విధంగా దాడి చేయడం అనేది చాలా హీనమైన చర్య. పోలీసులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, అటువంటి తప్పిదాలు కేవలం దళిత గిరిజన మైనార్టీ పిల్లలు చేస్తేనే కనపడుతుందా? అదే తప్పులు అగ్రవర్ణాల యువకులు చేస్తే, పెత్తందారులు చేస్తే, ధనవంతులు చేస్తే అదే విధంగా శిక్షించే దమ్ముందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం పేదలు కాబట్టే, ప్రశ్నించే గొంతుకు లేదు కాబట్టే అమాయకులను చేసి నడి రోడ్డు పైన దౌర్జన్యంగా వారిపై దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆ యొక్క జిల్లా ఎస్పీ గారిని ఒకటే విన్నవించుకుంటున్నాం. తప్పు చేసినటువంటి పోలీసు అధికారులు ఎంతటి వారైనా సరే, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా సరే వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని ఆ యువకులపైన దాడి చేసినటువంటి పోలీసు అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము ఉద్యమం ఆపుజాలమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎస్పీ గారు
దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ ఫైల్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో తమ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించడానికనే చెప్పి వెనకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.